హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరూ బాగున్నారని అంటున్నాను. ఇంకా ఇవాళ అయితే పొద్దున్నే పనులన్నీ అయిపోయాయి. అయితే చాలా రోజుల నుంచి లైవ్ పెట్టినప్పుడల్లా నెయ్యి వీడియో గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ చేసినా కూడా మళ్ళొకసారి పెట్టమని, ఫ్రిడ్జ్ మొన్న ఓపెన్ చేసినప్పుడు వెన్న ఉంది కదమ్మా మళ్ళొకసారి వీడియో తీయండి అని అడుగుతున్నారు. అందుకోసం అయితే ఇవాళ ఇంట్లోనే పాల మీద వచ్చే మీగడతోని ఫ్రెష్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దాన్ని చాలా రోజులు పాడవకుండా ఎటువంటి వాసన రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇదిగోండి పాల మీద మీగడ అన్ని చిన్న చిన్న డబ్బాలు, ఒక 1 kg డబ్బాల్లో అట్లాగా తీసుకొని డీప్లో పెట్టేస్తాను అనమాట నేను. తర్వాత అంతా కూడా ఇలాగా బగోన్లో వేసి ఇట్లా మంచిగా కలిపి నైట్ అంతా ఉంచితే అది మంచి ఫర్మెంట్ అంటే పులుస్తుంది అనమాట. మనం అప్పుడప్పుడు మీగడ తీసినప్పుడు అందులో కొద్దిగా పుల్లటి పెరుగు వేస్తే సరే, వేయకపోతే ఇలాగ బగోన్లో తీసిన తర్వాత అయినా నైట్ పెరుగు వేసి పెట్టుకుంటే పొద్దుటి వరకు మంచిగా పొంగుతుంది అనమాట. తర్వాత దీన్ని ఇట్లా కలుపుకొని మనము వెన్న అయితే తయారు చేసుకోవాలి. ఇంట్లో చేసుకున్నంత క్వాలిటీగా మనకు బయట ఎక్కడా దొరకదు. బయట దొరికే నెయ్యి అంతా కూడా పచ్చిపాల మీగడ, పచ్చిపాల వెన్నతో తీసిన నెయ్యి అట్లా ఉంటుంది. ఒకవేళ మేబీ దొరికినా కూడా క్వాలిటీది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. మనం ఇంట్లో ఇలాగ తయారు చేసుకుంటే పిల్లలకు కానీ మనం దేవుళ్ళకి ప్రసాదాలు చేయడానికి కానీ మన నెయ్యి మనమే స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇవాళ వీడియోలో ఇట్లాగూ నేను చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించడం కోసం అయితే ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. ఇదిగోండి, ఇంకా మీగడ అయితే మంచిగా ఇట్లా కలుపుకొని కొద్దిగా వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట వెన్న. ఎంత బాగా పులుస్తే మీగడ అనేది అంత బాగా వెన్న అయితే వస్తుంది అనమాట. మీకు అలవాటు లేని వాళ్ళైతే మరీ జార్ నిండా కాకుండా కొద్దిగా వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ చేయండి, అట్లయితే మంచిగా వస్తుంది. ఇంకా నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇట్లా వేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇంకా కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నార్మల్ వాటర్ వేస్తున్నాను. ఎండాకాలం అయితే కూల్ వాటర్ వేస్తే తొందరగా వస్తుంది అనమాట వెన్న. ఇదిగోండి, మిక్సీలో పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ జ్యూస్ జార్ లేకపోతే మీ దగ్గర నార్మల్ చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. కాకపోతే కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జ్యూస్ జార్ ఉంటే తొందరగా అయిపోతుంది. మనకు వెన్న అవ్వంగానే సౌండ్ చేంజ్ అయిపోతుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి వెన్న ఎంత బాగా వచ్చిందో చూడండి, చూసారా? ఇప్పుడు ఇదంతా కూడా వేరే దాంట్లోకి పంపేసుకోవాలి. ఇవాళ కడాయిలోనే నెయ్యి చేద్దామని ఇందులోకే పంపేస్తున్నా. ఇదిగోండి చూసారా? మీకు ఇది ఎంత మళ్ళీ మనం కడుక్కోవాలి, మళ్ళీ ఇంకొక ట్రిప్ ఇట్లాగే వేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా అయిపోయే వరకు ఇట్లాగే వేసుకొని వాటర్ వేసుకొని వెన్న అయితే తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూడండి. చూసారు? జార్కు కూడా ఎక్కడ అంటుకోవట్లేదు. చూసారు ఎంత బాగా వస్తుందో? చిక్కగా వస్తుంది వెన్న. కొంచెము పాలను బట్టి కూడా ఉంటుంది. మనకు చిక్కటి పాలు అయితే ఇట్లాగా మంచిగా వస్తుంది అనమాట మీగడ. ఇదిగోండి, ఇది 2 ట్రిప్పులకి ఇంత వెన్న వచ్చింది. ఇది ఇంకా ఉంది. ఇది ఒకసారి అంతా నీళ్లు బిండేసుకుంటే ఈ మజ్జిగ అనేది వాసన రాకూడదు అనమాట మనం వెన్నకు. ఇంక ఇదంతా బిండేసుకొని మళ్ళీ అది కూడా వేసుకొని ఇట్లా బిండేసుకుంటూ బగోన్లోకి వేసేసుకోవాలి. ఎంత మంచిగా అంటే మంచి కడుక్కుంటే మనకు నెయ్యి కొద్దిగా ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్మెల్ అనేది రాదు.
మంచిగా వస్తుంది అనమాట. చాలా బాగా కడుక్కోవాలన్నమాట. ఈ మజ్జిగ అనేది పోవాలి మొత్తం. మనం నీళ్ళల్లో వేసినా కూడా వాటర్ కలర్ లాగా ఉండాలి. అట్లా ఉంటే చాలా రోజులు నెయ్యి అనేది స్టాక్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, వాసన రాకుండా అనమాట. ఎప్పటి మీగడ అప్పటిదే ఒక 15 డేస్కి ఒకసారి అట్లా చేసుకున్నాం అనుకోండి, ఇట్లా తెల్లగా వెన్న వస్తుంది, నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం ఇట్లాగే కొంచెం వెన్న తీసి పక్క పెట్టి ఫేస్ ప్యాక్లకు వాడుకోవచ్చు. అట్లాగే కొంచెం బ్రెడ్కి చక్కెర వేసి బ్రెడ్కి మైనస్ లాగా రాసి కూడా పిల్లలకి తినిపించవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. అంతా ఎటువంటి కల్తీ లేని ఫ్రెష్ వెన్న, ఫ్రెష్ నెయ్యి. ఓకేనా? అందరు ఇలాగ ట్రై చేయండి. తీసేద్దాం, షింకులో పోసేద్దాం. చెట్లకు పోసుకున్నా బాగానే ఉంటుంది. దాంట్లో ఇంగువ కొంచెం వేసి పులియబెట్టి చెట్లకు పోసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇంకొక ట్రిప్ వెన్న. ఇది నేను 15-20 రోజుల్లో వెన్న అనమాట. పాలు చాలా తీసుకుంటాం కాబట్టి చాలా వస్తుంది నాకు వెన్న. లీటర్ పాలు తీసుకుంటాం కాబట్టి ½ లీటర్కి అయితే మీకు నెల రోజులకి ఇంత వెన్న వస్తుంది. ఓకేనా? ఒకరైతే లైవ్ పెట్టినప్పుడు మొత్తం వెన్న, వాళ్ళు ఫస్ట్ నా వీడియో వెన్న వీడియోనే చూసిరంట. వాళ్ళ ఇంట్లో వెన్న ఆంటీ అని పిలుచుకుంటారట నన్ను. వాళ్ళైతే ప్రతిసారి అడుగుతారు, ఆంటీ మీరు చేసినప్పుడు వెన్న తెల్లగా బాగా వచ్చింది, మేము చేస్తే ఎల్లో కలర్ వస్తుందని. కొంతమంది పాలల్లో ఇంట్లో ఆవులు ఉన్నా కూడా ఆవు పాలు మిక్స్ చేస్తారు అనమాట. అట్లా మిక్స్ చేసినా కూడా వెన్న అనేది ఎల్లో కలర్ వస్తుంది. దాని గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లా వస్తే ఇంకా మంచిది, మనం దీపారాధనకు కూడా వాడుకోవచ్చు. ఆవుది కొద్దిగా మిక్స్ అయినా కూడా మనం దేవుడికి వాడుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. అప్పుడప్పుడు నా దగ్గర కూడా వెన్న ఎల్లో కలర్ వస్తుంది. మా పాలైనా కూడా ఆవు పాలు మిక్స్ చేస్తాడు అప్పుడప్పుడు. అట్లాంటప్పుడు నేను దేవుడికి పెట్టేసుకుంటా. డబ్బా మొత్తం అప్పుడు చేసిన వెన్న నెయ్యి మొత్తం దేవుడికి పెట్టేసుకుంటా అనమాట. ఓకేనా? అదనమాట వెన్న సంగతి. వెన్న మీ గడలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట, వెన్న మీ గడలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట. ఇప్పుడు మనము బోర్ వాటర్తో మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలాగా నీట్గా కడుక్కోవాలి. తెల్లగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కడిగే దాన్ని బట్టే వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం పాలు అంతా మజ్జిగ అంతా పోయి ఇట్లా కడుక్కునేలాగా వస్తుంది. అలాగే ఇది నెయ్యి పెట్టిన తర్వాత ఈ గిన్నెలు ఎలా కడగాలో కూడా చూస్తే లైవ్లో అది కూడా అడుగుతారు. అమ్మ ఆ జిడ్డు గిన్నెలను కడగడం పెద్ద కష్టంగా ఉంది మాకు అని. చాలా ఈజీగా కడుక్కోవచ్చు, ఎలాగో చూపిస్తాను మీకు. సింతేనా అంటారు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, మీరు నన్ను ఫాలో అయిపోండి, ఇవన్నీ మీకు నేర్పించేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఎట్లా వస్తుంది చూడండి, ఇట్లా మజ్జిగలాగా వస్తుంది కదా. ఇది మొత్తం పోయి వైట్ కలర్ రావాలి. మనం అట్లాగా 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అనుకొని నీళ్ళు వంపేసుకోవాలి. నాకైతే వెన్న చూస్తే కృష్ణుడే గుర్తొస్తాడు. అందుకే పాట పాడినా. నచ్చకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకేనా? అయినా నా రెగ్యులర్గా చూసేవాళ్ళు నా వీడియోస్, నా పాటలు అలవాటే. లైవ్ పెట్టినప్పుడల్లా అమ్మ పాట పాడండి అంటారు అందరు. ఓకే, ఇలా అనుకుంటూ ఈ నీళ్ళు వంపేసుకుంటూ మళ్ళీ ఇట్లాగా ఒక 3-4 సార్లు మంచిగా కడుక్కుంటే వెన్న అనేది ఫ్రెష్గా అవుతుంది. ఇదిగోండి 3-4-5 సార్లు కడిగిన. ఇట్లా కడిగితే ఏంటంటే ఇగో మంచి వాటర్ అయింది. మీరు దగ్గర నుంచి చూడండి. ఇగో చూసిందా? మనకి ఇంకా పాలలాగా రాకుండా ఇట్లా నీళ్లు ట్రాన్స్పరెంట్గా వచ్చేవారు గడుకుంటే ఏంటంటే ఇందులో ఉండే ఆ పాలది అనేది స్మెల్ వెళ్ళిపోతే మనకు వెన్న అనేది మంచిగా అవుతుంది. ఇదిగోండి ఎంత బాగా తెల్లగా మల్లె పువ్వులాగా వస్తుంది వెన్న. అసలు ఈ వెన్న మనం డైరెక్ట్ తినడానికి కానీ, లేకపోతే మనము పన్నీర్ కర్రీ చేస్తాం కదా, అప్పుడు కూడా ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది. బ్రెడ్కి పెట్టుకోవచ్చు. వెన్న తీసి పెట్టుకొని మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి అక్క, ఈ క్లీన్ చేయడం కూడా మహా ఇబ్బంది అన్నారు. అసలు ఏం ఇబ్బంది పెట్టద్దు. ఇదిగోండి వెన్న రెడీ అయింది. కరెంట్ పోయింది, ఇంకా నయ్యం. కరెంటు వెన్న చేసే టైంలో మిక్సీకి వేసేటప్పుడు పోయింటే చాలా కష్టమవుతుంది. ఇదిగోండి నేను స్టార్ట్ చేసే ముందే వేడి నీళ్ళు ఇట్లా పెట్టి రెడీ పెట్టుకుంటా కొన్ని. ఇప్పుడు ఇది దీని మీద పెట్టేస్తా సన్నటి మంట మీద. ఫస్ట్ కొద్దిగా పెద్దగా పెట్టి ఆడికెళ్ళి సన్నటి మంట మీద పెట్టు. ఇదిగోండి ఈ వేడి నీళ్ళు మనం ఇందులో పోసి చెయ్యి కడుక్కోవచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు. చాలా ఈజీగా మనకు అన్నీ నీట్గా అయిపోతాయి. అసలు సబ్బు కూడా
లాస్ట్కి ఒక్కసారి ఇట్లా పెడితే సరిపోతుంది. ఇదిగోండి క్లీన్గా అయిపోతుంది. అసలు మీకు ఎక్కడా ఉండదు. ఇట్లా వేడివేడి నీళ్ళతో కడిగేసిర్రు అనుకోండి అంతే, చమరు జిడ్డు ఏముండదు. దీనికోసం మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అసలు ఎప్పుడు నేను చూపించాను, కానీ లైవ్లో ఒక అడిగిర్రు అనేసి నేను ఇవాళ చూపించాల్సి వస్తుంది తప్ప లేకపోతే నేను ఎప్పుడు చూపించాను. వేడి నీళ్ళు కంపల్సరీ పెడతా చిన్న మంట మీద. వెన్న కాగానే ఇట్లా వేసి కడిగేసి ఒక్కసారి మనం డిష్ వాషర్తో ఇట్లా కడిగేసుకుంటే అయిపోతుంది. అట్లా అనమాట. ఇదిగోండి వెన్న కరగడం మొదలైంది చూసిర్రా. ఇదిగోండి చూసిరా, లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, కరెంటు పోయింది కాబట్టి. ఇంకా నయ్యం మిక్సీకి పట్టేటప్పుడు పోయింటే నా పని అవుతుండే. అంతే, ఇంక ఇది నిదానంగా మసల పెట్టాలి నెయ్యి అయ్యే వరకు. ఇదిగోండి వెన్న మొత్తం కరిగిపోయింది. ఇంక ఇది మెల్లగా మసులుతూ ఉంటుంది అనమాట. అయితే మీకు ఇందాక నేను వీడియోలో చెప్పిన కదా, చాలా రోజులు ఫ్రెష్నెస్గా ఉండాలి అంటే ఆ టిప్ కూడా చెప్తాను కదా. ఆ టిప్ ఏంటో మీకు ఇప్పుడే చెప్తాను. రండి మీరు కూడా నాతో పాటు బయటికి వెళ్దాం, ఓకేనా? ఏంటి సీక్రెట్ చెప్తాని ఎక్కడికి వచ్చింది లావణ్య ఆంటీ అనుకుంటుండ్రా? సస్పెన్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి నెయ్యిలో వేయడానికి ఇది కావాలి మనకు, తమలపాకు. మా ఇంటి పక్కనే ఇంటి ఎదురుగా ఉంటుంది అనమాట, ఒకరి దగ్గర తెంపుకొద్దామనేసి అయితే వచ్చిన. ఇదిగోండి ఫ్రెష్ తమలపాకు. ఇంకా మీరైతే ఫ్రెష్ది ఉన్నా లేకున్నా తమలపాకు వేసినా సరిపోతుంది అనమాట. ఇంకా ఇదైతే ఒక ఫ్రెష్ తమలపాకులు 2 తెంపుకుందాం. తమలపాకులు అయితే తీసుకొని ఇంటికైతే వస్తున్నాను అనమాట. వీటి కోసమని వచ్చిన బయటికి, ఓకేనా? ఇదైతే మా కాలనీ గల్లీ, అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, వీటి కోసమని బయటకు వచ్చిన అనమాట. ఇదిగోండి మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. వెన్నంతా కరిగి అప్పుడప్పుడు కలుపుతుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇలాంటి స్పూన్, మేమైతే దీన్ని కర్షి అంటాము, ఈ కర్షితో ఇట్లాగా కలుపుతూ ఉండాలి. నెయ్యి చెయ్యడము ఒకంత టైం పడితే ఇది మసలడం ఒకంత టైం పడుతుంది అనమాట. సన్నటి మంట మీద అలాగ వదిలేసేయాలి. ఇంకా తమలపాకులు అయితే రెడీగా పెట్టుకున్నా. అట్లాగే పూసగా రవ్వలాగా నెయ్యి రావడానికి కూడా ఎండింగ్లో ఒక మీకు టిప్ చెప్తాను, ఓకేనా? ఇదిగోండి ఇదైతే ఇంకా మసులుతూ ఉంది, మొత్తం నెయ్యిలాగా కావాలి. అయిన తర్వాత ఫైనల్గా ఏం వేసుకుంటే ఇందులో మనకు పూసగా నెయ్యి అయితే వస్తుంది అనేది మీకు ఎండింగ్లో చెప్తాను. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇంకా అవ్వలేదు అమ్మ నెయ్యి? అయ్యింది, ఇగో కంప్లీట్ అయ్యిందండి నెయ్యి. ఇప్పుడు మనము ఈ తమలపాకులను ఇందులో వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ఇది మొత్తం ఇట్లాగా ఇందులో ఉడకనివ్వాలన్నమాట. ఇంకా లాస్ట్కి ఎండుకు వచ్చినప్పుడు ఇలాగే వేసుకోవాలన్నమాట ఇవి తమలపాకులు. ఇంకా నెయ్యి రెడీ అయిపోతుంది ఇంకో 2 నిమిషాల్లో. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పూసగా ఇది ఉంది కదా, ఇది కూడా కొంచెం బ్లాక్ కలర్ కావాలన్నమాట. అప్పటిదాకా అయితేనే నెయ్యి మంచిగా కాగినట్టు అనమాట. ఈ తమలపాకు వేస్తే మంచిగా చాలా రోజులు స్టోరేజ్ ఉంటుంది నెయ్యి. ఒకవేళ తమలపాకులు అవైలబుల్లో లేకపోతే మీరు చెక్క కానీ లవంగాలు కానీ ఒక 4-5 వేసుకున్నా కూడా నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది. మంచిగా ఇందులో ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ నెయ్యి అనేది ఇట్లా ప్లెయిన్గా కాకుండా గసగసాలు పూసగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇలా వాటర్ తీసుకొని ఇలా మసిలే నెయ్యిలో మొత్తం ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయింది ఇది. ఇప్పుడు మనము అప్పుడప్పుడు ఇలాగా నీళ్ళు ఇలా వేస్తూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇటు చూపిపేట, ఇదిగోండి ఎట్లాగొస్తుందో చూడండి. ఇలా ఉడికినట్టు అవ్వాలన్నమాట. ఇలా అయితే మనకు నెయ్యి అనేది పూసగా వస్తుంది అనమాట. మళ్ళీ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు ఇట్లాగా ఒక 2-3 సార్లు వాటర్ పోయాలి. ఇలా టపటప అంటే మనకు నెయ్యి అనేది గసాలు మంచిగా పూసగా వస్తుంది. ఇలా ఒక 2-3 సార్లు పోసేసి మళ్ళీ మొత్తం మంచిగా మసలేదాకా ఉంచి స్టవ్ సిమ్లో పెట్టి ఒక మంట మసలనిచ్చి బంద్ చేసినాం అనుకోండి, పూసలాడే నెయ్యి, ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైపోతుంది. ఓకేనా? ఇవాళ అయితే వీడియో చాలా లాంగ్ అయిపోయింది, లెంతీ అయింది. అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఓకే అండి, వాళ్ళకైతే ఇదే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్, మంచి కంటెంట్, మంచి డైలీ న్యాచురల్ బ్లాగ్స్తో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి. అందరూ తప్పకుండా ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి, మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.